నాకెప్పుడూ ఒక విషయం అర్థం కాదు. బ్రతికున్నప్పుడు కనీసం పట్టించుకోము. ఇంక చనిపోయిన తర్వాత వాళ్ళ మీద ప్రేమ టన్నుల కొద్దీ తన్నుకొస్తుంది. మనల్ని కనీ, పెంచి ఇంత వాళ్ళు చేసిన కన్న తల్లిదండ్రులకి వాళ్ళ వృద్ధాపంలో ఇంత ముద్ద పెట్టడానికి వెనకాడుతూ ఉంటాము. అలాగే కొట్టుకుంటూ ఉంటాము. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫోటోల ముందు పంచపక్ష పరవన్నాలు పెట్టేసి రండి తినండి, రండి తినండి అంటే వాళ్ళు వచ్చి తింటారా? వాళ్ళు చనిపోయిన తర్వాత ఫంక్షన్ కూడా రకరకాల ఐటమ్స్తో చేసి పెడతారు. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఈ మధ్య అయితే మరీ ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళ స్టేటస్కి తగ్గట్టు రకరకాల కాస్ట్లీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా పంచుతున్నారు. ఇవన్నీ చేయడం వల్ల కనీసం వాళ్ళు చూస్తారా? వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా? బ్రతుకున్నటప్పుడు కనీసం పట్టించుకోలేంది చనిపోయిన తర్వాత ఇవన్నీ చేస్తే ఉపయోగం ఏంటి అని అనిపిస్తుంది. ఈరోజు ఒక న్యూస్ చూశాను. కన్న తండ్రిని వాళ్ళ తల్లి చనిపోతే 2 కొడుకులు ఇంట్లో ఉంటున్నాడు తండ్రి. వాళ్ళ ఆవిడ చెద్దన్నం పెడితే అది తినలేను, నాకు చెద్దన్నం వద్దు అన్నందుకు 2 కొడుకులు కూడా వాతలు వచ్చినట్టు కొట్టారు ఆ ముసలాయన్ని. 8 ఇయర్స్ ఉంటాయి. ఆ న్యూస్ చూసినప్పుడు కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఆయన ఆ కొడుకులిద్దరిని కని పెంచి అంత వాళ్ళు చేయడానికి ఎంత కష్టపడి ఉంటాడో కదా. కనీసం ఇంత ముద్ద పెట్టడానికి వెనకాడుతున్నారే. ఎటుపోతుందో ఈ సమాజం అనిపిస్తుంది. చాలా బాధ అనిపించింది. కళ్ళంట నీళ్ళు వచ్చాయి.